వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం తాడు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసినాం 42% బీసీ రిజర్వేషన్లకి ఆర్డినేట్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తుంది. కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత పైన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను కూడా కొద్దిగా అక్కడ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఆల్టర్నేట్ తీసుకొచ్చినప్పుడు గతంలో చూస్తే కూడా 22% ఇవ్వలేదు, ఇప్పుడు 42% ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే అయింది. దీనికి సంబంధించి ఎలా అనేది మాత్రం వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో చూస్తే గత 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 22% ఇచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనే వినాదం మాత్రం చాలా బహిర్గంగా వైరల్ అవుతున్న నేపథ్యం ఉంది. దాంతో నిన్న కూడా చూసినాం. ఆ నేపథ్యంలోనే కొంత దాడులకు ప్రత్యాలు కూడా జరిగాయి. 2 కేసులు పెట్టుకోవడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్? నాకైతే నీకు చర్చిస్తున్నట్టుగా తెలిసింది అంటున్నారు బీసీల సబ్జెక్టు. నాకైతే చర్చిస్తలేనట్టుగా తెలిసింది. ఎందుకంటే వాళ్ళకు ఓబీసీల పట్ల ప్రేమ లేదు, గీమ లేదు. వారు ముగ్గురు కలిసేది రాజకీయంగా పవర్ పోయింది, ఎట్లా పవర్ తెచ్చుకుందాం, ఎవరెవరం ఏ రూపంలో పోరాడదాం, ఎటువంటి మీటింగ్లు పెట్టుకుందాం, ఎవరి మీద ఏం డైలాగులు కొడదాం, ప్రజలలో తిరిగేది లేదు, సచ్చేది లేదు. ఆడ కూర్చొని టీవీల ముందు వీళ్ళు వ్యంగ్యం వాళ్ళు వ్యంగ్యం, దానికి యూట్యూబ్ ఛానల్ అన్ని ఇంత మసాలా వేసినట్టు ఇది రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఇది చాలా రోజులైంది సార్. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు సరే మొదలు పెట్టినప్పుడేమో కొంతమంది అటువంటి ఉద్యమ కాలంలో అన్న తప్పు లేదన్నట్టు అనేసరికి వాటికి శాంక్టిటీ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా వారు కంటిన్యూ చేసినారు సీఎం పదవిలో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన ఆయన ఏదో అంటలే అన్నట్టు కేసీఆర్ మాత్రం అనకూడదు. ఆ రకమైన చర్చలు జరిగినాయి గ్రౌండ్లో. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పరుష పదజాలం వాడుతూనే ఉంటాడు. ఏమనంటే రేవంత్ రెడ్డి గారు కూడా అంటుండు కదా అంటే, నేనేమంటానంటే తప్పు ఒకరి మీద ఉంచాలి కదా. నువ్వే అంటావు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ చదవలేదనో, లేకపోతే ముఖ్యమంత్రి పదవును నా ఎంటుక వీక్కో, ఏం వీక్కోంటావు అవులే, ఇవన్నీ కూడా భాషలు వింటా ఉన్నాం. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడతారని పిల్లలు చదువుకునే హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రాజమౌళి గారు. ఇది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఇది కాదు రాజకీయం. మళ్ళీ మేము బీజేపీ పార్టీ నుండి డీసెంట్ గా నీట్ గా మాట్లాడితే కిషన్ రెడ్డి గారినో వీరినో మీరు సరిగా పోరాటం చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని ఈ యూట్యూబ్ ఛానల్ మాట్లాడతారు. అంటే భాష మంచిగా మాట్లాడితే పోరాటం చేయనట్టు, పదజాలం వాడితే పోరాటం చేసినట్టు. ఇగో ఇది రాజకీయాల్లో నడుస్తుంది. నేను నాన్ పొలిటికల్ గానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి భౌతిక దాడులు మాత్రం ఏ రూపంలో జరిగినా అది గర్హనీయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట నోరు జారినారనుకోండి, దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని క్షమాపణ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ భౌతిక దాడులు అయి చెయ్యి ఎరుగుతానో, కాలు ఎరుగుతానో, పానం పోతానో తిరిగి రాదు కదా. సో కాబట్టి రాజమౌళి గారు ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా కూడా ఇటువంటి దాడులకు స్థానం లేదు తెలంగాణలో. మరి ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, మొన్న మహాన్యూస్ మీద చూసినాం, అంతకుముందు డి శ్రీనివాస్ గారి ఇంట్లో మరి మొత్తం ఇంట్లోకి పోయి తెలంగాణ ఉద్యమంలో దాడుల్ని కొంత మేరకు సమర్థించుకున్న మాట వాస్తవం. కానీ అప్పుడు కూడా మేము సింబాలిక్ గా ప్రొటెస్ట్ తొట్లను ఎత్తేయడమో ఏదో చేసినాం. కానీ డైరెక్ట్ రాళ్ళు మనుషుల మీదకి పడేటట్టు కొట్టలేదండి. మేము ఆ పార్టీలో ఉద్యమకారులుగా ఉన్నాం. దామనం నాగేందర్ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు మాట్లాడినప్పుడు బయట పోయి 2-3 తొట్లు ఎత్తేసి జై తెలంగాణ అని వచ్చినాం. కానీ ఈ మనుషుల్ని రాళ్ళ తీసుకొని కొట్టడం మొన్న నేను మహాన్యూస్ పోయినప్పుడు లోపల ఒక మనిషికి దెబ్బ తాకింది. ఆ 2వ అంతస్తులు ఉన్నవాడికి రాయి ఇసురు కొడితే. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నారో మర్చిపోతాయి. ఇప్పుడు ఎవరు మాట్లాడింది ఏం మాట్లాడిరో తెలియదు. కానీ బయటికి దెబ్బలు రక్తపాతాలు కనిపించేసరికి డెఫినెట్ గా వారికి తీవ్ర నష్టం అయితే కలిగిస్తుంది. దీంట్లో మళ్ళీ ప్రజాస్వామ్యంలో మనం ఖండించవచ్చు, లేదు డిఫమేషన్ అయితే సూట్లు కూడా వేయొచ్చు కదా. న్యాయ వ్యవస్థని వీళ్ళు నమ్మట్లేదు ఎందుకు అని నాకు చాలా బాధేస్తుంది. అదే లెజిస్లేటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థని నమ్మకపోతే సామాన్య ప్రజలకైనా ఇక న్యాయస్థానం ఉన్నది. వీళ్ళకి డైరెక్ట్ గా భౌతిక దాడులు చేసుకోవచ్చా? ఒకరు మాట అంటే డైరెక్ట్ పోయి కొట్టడాలేనా? ఇంకా ఎవరికి బలం ఉంటే ఎవరు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఇక చూయించుకోవడమేనా? సో నేనేమంటున్నా అంటే 3 ఉన్నాయి కదా, బ్యూరోక్రసీ అని, న్యాయ వ్యవస్థ అని, ఆ తర్వాత లెజిస్లేటర్ అని, ఇవన్నిటిని చిత్రీకరించే మీడియా 4వ స్తంభం మీరు ఉండనే ఉంటుంది. కాకపోతే మీడియా కూడా డోస్ ఎక్కువైతుందండి. ఇక మిమ్మల్ని అంటే మీరు బాధపడతారు అంటే, మిమ్మల్ని కాదు డైరెక్ట్ మీ ఛానల్ అనట్లేదు, జనరల్ యూట్యూబ్ ఛానల్స్ అంటా ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య కూడా ఈ ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మా లీడర్లకు కూడా ఎట్లయిపోయిందంటే, ఏదన్నా ఇంత వ్యంగ్యమో ఒక జోకో లేకపోతే ఏదన్నా లేకపోతే అది ఇంటర్వ్యూయే కాదన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు.
సో సబ్జెక్ట్ మీద మాట్లాడితే బోరింగ్ అయిపోయింది. ఇప్పుడు మన స్కూల్లో చదువుకుంటప్పుడు మ్యాథ్స్ టీచర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వచ్చి చెప్పేటప్పుడు ఏమో కొద్దిగా బోరింగ్ ఫీల్ అవుతారు. అది ఇంట్రెస్ట్ ఉన్నోడే చదివేవాడు. అదే తెలుగు సోషల్లో ఏదో వచ్చి 4 మంచి జోకులో ఇవో చెప్తా ఉంటే ఇంట్రెస్టింగ్ గా వింటారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నా, పొలిటీషియన్స్ ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళు రోల్ మోడల్స్ గా ప్రజల ముందుకు వస్తారు. విద్యార్థులు యువకులు వీక్షించేటప్పుడు లెజిస్లేటర్స్ ని రోల్ మోడల్స్ గా చూసుకుంటారు. ఇవాళ మనకి సుభాషు శుక్ల, అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అండి. ఎంత ట్రైనింగ్ చేస్తే, అసలు ఎంత కుటుంబాన్ని సాక్రిఫైస్ చేస్తే, సంవత్సరాలు కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలేసి చేస్తే గానీ అది అచీవ్మెంట్ చెయ్యం. దాని చర్చలు తక్కువైపోయినాయి. ఇవాళ రాళ్ల దాడులు, అద్దాలు పగలడం, రక్తము, ఇది వాళ్ళన్న మాటలు ఇవే టీవీలలో వేసే. సో నేనేమంటున్నానంటే, ఇది బీఆర్ఎస్ పార్టీ, మీరు అన్నది ఇక సబ్జెక్ట్కి వస్తా ఉన్నాను, ఒక్కటే నిమిషం చెప్పేసి ఇస్తాను. ఓబీసీలకు తీరని అన్యాయం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొదటి గడ్డపార దిగింది అంటే అది బీసీల పట్ల. మొదటి చట్టసభలో బీసీ కమిషన్ ని ఒక రిటైర్డ్ జడ్జు, లీగల్ ఫ్రాటర్నిటీకి వెళ్ళి మినిమం ఒకరిద్దరు మెంబర్లు ఉండేటట్టు ఉన్నటువంటి చట్టాన్ని, ఆ చట్టం మార్చేసి కేసీఆర్ గారు తనకు అనుకూలంగా మామూలు సామాజికవేత్తల్ని ఎవరినైనా ఒక పొలిటికల్ గా నియమించవచ్చు అని నిర్ణయం తీసుకున్నాడు. దాని చట్టాన్ని ఆ రకంగా బీసీ కమిషన్ మార్చేసి, ఇక తను ఎవరినైతే బెదిరియగలుగుతాడో, ఎవరినైతే చెప్తే వాళ్ళు ఫైల్ పట్టుకొని ఉరికొస్తాడు, చెప్పనప్పుడు పోకుండా ఉండడానికి రిటైర్డ్ జడ్జి అయితే అపాయింట్మెంట్ అడగగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇక మామూలు కార్యకర్తలు పెట్టుకుంటే, డూడు బసవన్న లాంటి వాళ్ళని పెట్టుకుంటే కమిషన్ నడిపించాలని మొదటి నిర్వీర్యం. రాజ్యాంగ భద్రత కల్పించకపోగా ఎట్లా కేంద్రంలో రాజ్యాంగ భద్రత ఉంది చూడండి. ఎన్సీపీసీకి కేంద్ర ప్రభుత్వం ఈ 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత మనకు బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీసీ కమిషన్ రాజ్యాంగ భద్రత ఇచ్చింది. ఆ రకంగా ఇక్కడ స్టేట్ కమిషన్ కి లేదండి, బీసీ కమిషన్ కి. అదొక మా దౌర్భాగ్య పరిస్థితి బీసీలకి. రెండోది వీరు చేసింది ఏంటంటే, ముస్లింలతో పాటు రిజర్వేషన్ బిల్లుని ఇదే కమిషన్ ఇప్పుడు పంపించడం జరిగింది కేసీఆర్ గారు ఆదేశాలు. అంటే కేసీఆర్ గారు ఆదేశిస్తే బీసీ కమిషన్ పాటించును అనే విధంగా దాన్ని తయారు చేసినారు. అక్కడ బీసీలకు పెద్ద ఎఫెక్ట్ జరిగింది. ఇక 42% మీరు అన్నట్టుగా ఎన్టీ రామారావు గారి టైంలో 34% ఉన్న రిజర్వేషన్ ని 22%కు కుదించినారండి కేసీఆర్ గారు. సో కుదించడమే కాదు, 22లో ముస్లింస్ కూడా ఇచ్చేసరికల్లా మాకు 18% వచ్చింది నేరుగా. ఇది ఎవరం మాట్లాడట్లేదు. అంటే మొత్తం లోకల్ బాడీ ఎన్నికలలో ఆ రోజు తెలుగుదేశం టైంలో కొద్దో గొప్ప బీసీ నాయకత్వం ముందుకొచ్చింది. ఎంత పెద్ద ఒక దేవేందర్ గౌడ్ గారు ఎదిగారు, అనేక మంది బీసీ నాయకులు జడ్పీ చైర్మన్లు అయినారు, జిల్లా పరిషత్లు అయినారు, ఎంతో మంది అయినారండి, ఎమ్మెల్యేలు అయినారు. పట్టభద్రుడై ఉన్న బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు అయినారు ఎన్టీ రామారావు గారి టైంలో. సో అటువంటి దాన్ని నీరు గార్చేసి కేసీఆర్ గారి టైంలో ఆ రకంగా జరిగింది. మీరు బీసీ ఉదాహరణకి, ఎందుకంటే డెఫినెట్ గా నేను ఊహిస్తా ఉన్నాను, మా మల్లన్న ఎంబీసీ విషయంలో ఏమైనా అనగాల, మీకో పదవి ఇచ్చిండు కదా అని అనగాల అని ముందే నేను దానికి కౌంటర్ వేస్తూ ఆ సబ్జెక్ట్ రాకుండా ఉండడానికి చెప్తా. ఎంబీసీ కమిషన్ కూడా శాస్త్రీయబద్ధంగా కాకుండా హడావిడిగా కేసీఆర్ కు తోచినట్టుగా విడదీయడం జరిగింది. దాంట్లో మా కులమే లేకుండా నన్ను చైర్మన్ పెట్టడం జరిగింది. 1000 కోట్లు ఇచ్చినా అని ప్రజలకు చెప్పడం, నాకు మాత్రం అక్కడ రూపాయి కూడా ఆ కార్పొరేషన్ కి కేటాయించకపోవడం. ఆ తర్వాత ఎంబీసీలకి వారు కూడా నవ్వుతారు. మా పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినప్పుడు, టీఆర్ఎస్ మీటింగ్ లో 1000 కోట్లతో ఎంబీసీ అనగానే ఎమ్మెల్యేలు నవ్వేది నా దగ్గరకు వచ్చి, 1000 కోట్లు ఇచ్చినట్ట ఏమయ్యా మాకు ఎప్పుడు ఇస్తున్నావు మా నియోజకవర్గానికి అని నన్ను హేళన చేసి. శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సబ్జెక్టులను కూడా అందులో ఉంటదండి. బీసీ ఎంబీసీలని బీఆర్ఎస్ ప్రభుత్వం. కృష్ణతేజ గారు